నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' సినిమా ఇంకా అంటే కొన్ని గంటల్లో అయితే ప్రీమియర్స్ పడబోతున్నాయి. కానీ ఈలోపే 'పుష్ప 2' రివ్యూ వచ్చేసిందని ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. అది కూడా ఎవరైతే మన అల్లు అర్జున్ గారు ఉన్నారో ఆ ఇంటి నుంచి వెళ్ళి ఈ రివ్యూ అయితే వచ్చింది. ఇంతకు ఎవరు ఈ రివ్యూ ఇచ్చారు ఏంటనేది మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే 'పుష్ప 2' సినిమా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు మనం చూసినట్టయితే 9:30కి ప్రీమియర్స్ ఉన్నాయి, బెనిఫిట్ షోస్ ఉన్నాయి. సో దీనికన్నా ముందే రివ్యూ వచ్చేసింది. సో అది కూడా ఏంటంటే అల్లు ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఈ రివ్యూ వచ్చిందని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. సో దీన్ని అంటే ఎలా చూడాలంటారు? ఇది ఆల్రెడీ మీరు అన్నట్టు రివ్యూ చూసేస్తారు. ఎవరు ప్రముఖులు చూస్తారు, మెయిన్ ప్రొడ్యూసర్స్తో పాటు డైరెక్టరు. అంటే పెట్టిన ఎఫర్ట్కి, పెట్టిన పెట్టుబడికి సరైన బంగారం తయారైందా లేదా, అంతే కదా. ఎవరైనా ప్రొడ్యూసర్స్ మార్కెట్లో రిలీజ్ చేసే ముందు వాళ్ళు చూసుకుంటారు కదమ్మా. చూసుకున్నాక అప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి పిలుస్తారు. ఇప్పుడు హీరో ఇమేజ్ బట్టి కూడా కొన్నిసార్లు చూపించకుండానే తీసుకెళ్తారు. కానీ సినిమాలో ఎవరైతే అగ్రిమెంట్ చేసుకొని యాక్ట్ చేస్తారో వాళ్ళకు కూడా స్టోరీ ఎక్కడ రివీల్ చేయకూడదు అనేది కూడా కొంత కండిషన్ ఉంటుంది. అలా కాకుండా పోనీ వాళ్ళకంటే అక్కడక్కడ కొన్ని సీన్లు యాక్ట్ చేస్తారు, పూర్తి స్థాయిలో సినిమా ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ సీన్లు ఉంటాయో తెలియకపోవచ్చు. కానీ సినిమా పూర్తిగా చూసేసాక కూడా అరే ఏముందరా అని చెప్పి బయటికి చెప్పకుండా ఉండగలమా మనం? అది కూడా ఒక టాలెంటే కదా. మనమైతే చూశాను రా ఏంద్రా బాబు సినిమా అని ఎక్కడో దగ్గర స్లిప్ అవుతాం కదా, క్లోజ్ ఫ్రెండ్ దగ్గర లేదంటే నా వైఫ్ దగ్గర, మదర్ దగ్గర, ఎవరి దగ్గర స్లిప్ అవుతాం కదా. అట్లా చూసి కూడా ఓపెన్ అవ్వకుండా ఉన్నారంటే నిజంగా అటువంటి ప్రొడ్యూసర్స్కి హ్యాట్స్ ఆఫ్. అంటే ఎందుకు అటువంటి ప్రొడ్యూసర్ హ్యాట్స్ ఆఫ్ అన్నానంటే, ఈ సినిమాని కొంతమంది మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు అలాగే అల్లు అరవింద్ గారు కూడా చూపించారట. అంటే సీనియర్ ప్రొడ్యూసరు ఈ సినిమా ఎంతవరకు వెళ్తుంది, ఆడుతుందా లేదా అని కూడా చెప్పేయగల సమర్థులు వాళ్ళు. సో అంటే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే ఇలా సినిమా చూడగానే బయటికి రాగానే రూపాయలతో సహా చెప్పేసేవారు, ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత గ్రాస్ వస్తుంది, ఇన్ని సెంటర్లు వస్తాయని. నిజంగా మహానుభావుడికి ఏంటో మేధస్సు. సో అట్లా అరుదుగా ఉంటారు. సో ఇక్కడ కూడా అల్లు అరవింద్ గారికి వాళ్ళకి తెలిసిపోతుంది ప్రొడ్యూసర్కి. ఇప్పుడు దిల్ రాజు గారికి కూడా చూడండి, కథ సెలెక్ట్ చేసేటప్పుడే మ్యాక్సిమం 80% ఆయనే హిట్ ఫార్ములా. ఎందుకంటే 80% ఆయనే సెజరింగ్ ఇచ్చేస్తాడు ఒకవేళ కథ బాగోలేదు అంటే. సో అట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్న మన ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గారు ఒకరు. చూసి బాగుంది అనుకున్నారంట, సరే ఇంటికి వెళ్ళారంట. ఇంటికి వెళ్తే ఒక్కసారి మన బన్నీ గారి మదర్ కూడా చూసి ఏంటి ముఖం వెలిగిపోతుంది అని అంటే, ఆయన ఇంకా ఆనందం తట్టుకోలేక, అంటే స్టోరీ చెప్పలేదు కానీ అసలు మరో బ్లాక్ బాస్టర్ రాబోతుంది అని. ఏంటి అంటే అప్పుడెప్పుడు మగధీర టైంలో ఎలాగైతే హ్యాపీయెస్ట్గా ఫీల్ అయ్యానో, నేను ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు నాకు తెలిసి ఆయన చేసిన ప్రొడ్యూస్ సినిమాలో సగం సినిమాలు చిరంజీవి గారే ఉంటాయి. సో అటువంటి అల్లు అరవింద్ గారికి అమిత ఆనందం ఇచ్చిన సినిమా అంటే మాత్రం మగధీర అంట. అట్లాంటి మగధీరకి చిన్న ఇది కాంట్రవర్సీ కూడా ఉంది, మీకు తెలుసో తెలియదు. మగధీర అంత సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన ఆనందం తట్టుకోలేక రాజమౌళి గారు సెట్స్లో గుర్రం మీద రైడింగ్ చేసి మామూలు చెప్తారు కదా యాక్ట్ చేయడాలి, కానీ అలాగా ఉన్న గుర్రం మీద ఉన్న పోస్టర్ని ఒకటి మళ్ళీ రెడీ చేయించి మరీ మగధీర 100 days 50 days పెట్టించారు పోస్టర్స్ ఈయన అల్లు అరవింద్ గారు. దానికి రాజమౌళి గారు నచ్చలేదంట. ఎందుకు సార్ నాకు పెడతారు, వద్దులేదు సార్, అయిపోయింది సినిమా, బాగా వచ్చింది కదా, హ్యాపీ చాలు అని. అంటే ఆయన అంత ఆనందం పొందాడు అల్లు అరవింద్. పొందాడు కాబట్టి రాజమౌళి పోస్టర్లు పెట్టారంటే దాన్ని సరదాగా చిన్న ఆయనకి నాకు చిన్న కాంట్రవర్సీ అయిందని కూడా ఇంటర్వ్యూలో రాజమౌళి గారు చెప్పారు, అల్లు అరవింద్ గారు కూడా చెప్పారు. సో అలాగే ఇప్పుడు మళ్ళీ పుష్ప 2కి అంత ఆనందం అనిపించింది దీనికేనట అల్లు అరవింద్ గారికి. సో అది వాళ్ళ మదర్ కూడా ఏంటి మీ ముఖం అంత వెలిగిపోతుంది, తెలిసిపోతుంది కదా రోజు చూసే వాళ్ళకి, డల్గా ఉన్నది ఎక్స్ప్రెషను. అంటే ఏమైనా ఇప్పుడు నేనైనా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాం అనుకోండి, మా మిస్సెస్ అడు ఏంటో డల్గా ఉన్నారు, ఏమైనా ఆఫీస్లో ఏమైందా, లేదంటే బయట ఏమైనా డిస్కషన్ అయిందా, ఇట్లా లేదంటే ఏమైనా ఊర్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా, ఎవరికైనా బాగోలేదా, ఇట్లా అడుగుతాయి. అలా తెలిసిపోతాయి. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు. సో అట్లా అంత వెలిగిపోతుందంటే ఖచ్చితంగా ఇది సూపర్గా ఉండబోతుంది. నేను ఎలా ఉందని చెప్పలేను కానీ అద్భుతం సినిమా, అది మనం బయటకు రివీల్ చేయకూడదు అన్నట్టు చెప్పారట. సో చాలామంది అదే కాన్సెప్ట్తో ఉన్నారు, అదే దీంతో ఉన్నారు. ఎంత హైప్లో ఉన్నారంటే కొన్ని సీన్స్, ఇప్పుడు మొన్న అన్స్టాపుల్ కూడా బన్నీ గారు వచ్చినప్పుడు బాలయ్య గారు అదే చెప్పారు, వాటర్ మీద బైక్తో డ్రైవింగ్ ఏంటబ్బా సూపర్ ఉంది అది సీన్. మంగళం శ్రీని బామ్మర్దిని చంపేస్తాడు కదా,
ఒక 5 నిమిషాల ముందు చేయాల్సిందన్నా, ఇప్పుడే చంపేసినా అని అంటాడు కదా. సో ఆ సీను బాలయ్య గారు బాగా నచ్చిందంట. అసలు నాకే విజిలేయాలనిపించింది ఆ సీను అని చెప్పి. అంటే ఆయన ఒక 100 సినిమాలు చేశాడు. అది కాకుండా కొన్ని వందల సినిమాలు ఆ ఫాదర్తో పాటు కలిసి హెల్ప్ఫుల్గా ఉన్నప్పుడు చూసుంటాడు ఆయన. ఏంటి డైరెక్షన్, ఏది మరి అటువంటి బాలయ్య గారికి కూడా అది నచ్చేసిన సీన్ అంటే ఇంకా సామాన్యులకి ఎలా ఉంటుంది? రోజు సినిమాలో పుట్టి పెరిగిన వాళ్ళకే ఆశ్చర్యంగా అనిపిస్తే మనలాంటి సాధారణ ప్రేక్షకులకి ఎలాంటి ఏముందిరా స్క్రీన్ ప్లే, ఏముందిరా టేకింగ్ అని అనుకుంటారా లేదా? సో అట్లాగా అల్లు అరవింద్ గారు కూడా ఫీల్ అవ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో మ్యాక్సిమం అందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. దానితోడు సుకుమార్ గారి మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకానికి 100% రీచ్ అయ్యే ఆర్టిస్టు బన్నీ. అంటే బన్నీ ఒక్కసారి ఒక నిజంగా స్టైలిష్ స్టార్ అనేవారు. ఇప్పుడంటే ఐకాన్ స్టార్ అంటున్నారు కానీ స్టైలిష్ స్టార్ అనేవారు. స్టైలిష్ స్టార్ అంటే ఏంటి? ఒక పాష్గా హై లెవెల్ ఉండే హీరోలాగా ఉండే పాత్రలే చేసిన బన్నీ. అంటే మాస్ కూడా చేశారు కానీ మనిషి అలాగే కనబడేవాడు ఆయన. మాసు దాన్ని ఏమంటే డీగ్లామరేజ్ లుక్లో కనబడలే. పుష్పలో కంప్లీట్ డీగ్లామరేజ్ రోలు, పైగా కంప్లీట్ మాసు కూడా కాదు, ఓర మాస్. అది అండ్ ఇంకొకటి బాడీ లాంగ్వేజ్ భుజం ఆయనకు ప్రాబ్లం ఉంటుంది అంటే సినిమాలో చూపిస్తారు. అట్లా భుజం ఒకవైపు ఉండి నడక కూడా తేడాగా, మీరు అన్నట్టు మ్యానరిజం, డిఫరెంట్ మ్యానరిజం, యాస మెయిన్ మనకి తెలుగులో. మరి మిగతా భాషల్లో ఎలా ఉంటుందో యాస నాకు తెలియదు. అంటే తెలుగులో ఉన్న అన్ని మాండలికాలు అంటారు వాటిని, యాసని. అన్ని యాసలు ఇంకే భాషలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు శ్రీకాకుళం ఒకలా ఉంటుంది, వైజాగ్ ఒకలా ఉంటుంది, తూగోపాగం ఒకలా ఉంటుంది, కృష్ణా గుంటూరు ఒకలా ఉంటుంది, మళ్ళీ నెల్లూరు ఒకలా ఉంటుంది, చిత్తూరు కంప్లీట్ తమిళనాడు బార్డర్ ఒకలా ఉంటుంది, మళ్ళీ రాయలసీమ కడప ఇదంతా ఒకలా ఉంటుంది. ఇది ఆంధ్ర వరకు అయింది. ఇది చాలదండి మళ్ళీ తెలంగాణ చూడండి, హైదరాబాద్ తెలంగాణ డిఫరెంట్ ఉంటుంది, ఉర్దూ మరాఠా మిక్సింగ్ ఉంటుంది. మళ్ళీ ఆదిలాబాద్ వెళ్ళామా అది డిఫరెంట్ తెలంగాణ, ఇటు పాలమూరు వెళ్ళామా రాయలసీమ ఇది మిక్సింగ్ తెలంగాణ, మళ్ళీ ఖమ్మం అది ఆంధ్ర కాదు తెలంగాణ కాదు అలా ఉంటుంది. అంటే ఒక భాషలోనే దగ్గర 7-8 యాక్సెంట్లు, 7-8 మాండలికాలు, దాన్ని ఒడిసి పట్టుకోవడం, దాన్ని తగ్గట్టుగా చెప్పడం, అది మన తెలుగు వాళ్ళకైతే బేభత్సంగా నచ్చేసింది. నాకు కూడా ఆ యాసే నచ్చింది నాకు. మరి వాళ్ళకు కూడా అంత బాగా ఓన్ చేసుకున్నారు. నార్త్ సైడ్ కూడా తగ్గేదేలే ఆవిడ పదాలు లాంటివి. అది నిజంగా ఇప్పుడు ఆయన మనం ఏమీ కాము, ఆయన మనకేమీ కాడు. మనమే ఒక ప్రేక్షకుడిగా అబ్బా ఏం చేశాడో అనిపిస్తే మరి కన్నతండ్రి ఎలా ఉంటుంది ఫీలింగ్, ఆ చుట్టాలు బంధువులు క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ఫీలింగ్. సో అంత అబ్బురపరిచేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా సినిమా కొడుతుంది, జెండా పాతుతుంది అని ఆస్తున్నారు. అది ఏమైనా కానీ కొద్ది గంటల్లో మొత్తం క్లారిటీ వస్తుంది. చాలామంది బన్నీ ఫ్యాన్స్ కూడా సెలబ్రేషన్స్కి రెడీ అయిపోయారు. చూద్దాం మళ్ళీ సెలబ్రేషన్స్ ఇంకా ఏ స్థాయికి, తారాస్థాయికి వెళ్తాయో, ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి అంతే. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.